హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. మన పట్టిసీమ చూసినట్టే ఈ రోజుకి మిమ్మల్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నాను. అదే దేవుడికొండ. దేవుడికొండ అంటే ఈ వీడియో చూసి చాలామంది తెలియకపోవచ్చు. ఏంటంటే విశాఖ జిల్లా వాసులు మాత్రం దేవుడికొండ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అనేది కూడా ఈ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. అక్కడికి వెళ్ళిపోదాం రండి. వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసుగా? అదేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొడితే మరి గంట పగిలిపోవాలి. ఈ విషయం మాత్రం మర్చిపోకుండా పగలగొట్టండి ముందు. మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మాకు మన భువనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది రాజమండ్రి నుండి. అది మాకు చెప్పాలంటే ఫ్యామిలీ ట్రైన్ అనమాట. మా ఫ్యామిలీలో మోస్ట్ ఆఫ్ పర్సన్స్ ఎవరైనా వైజాగ్ ఏదైనా పని మీద వెళ్ళినా, మా పర్సనల్ వర్క్ మీద వెళ్ళినా ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ట్రైన్ జర్నీ బాగుంటుంది, టైమింగ్ కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ 3:10కి బయలుదేరుతుంది. మనకి వైజాగ్ రీచ్ అయ్యేటప్పుడు 7 కల్లా రీచ్ అయిపోతాం. అందువల్ల మనకి జర్నీ చేసినట్టు ఉండదు. మార్నింగ్ అక్కడ వర్క్ చేసుకోవడం కూడా కంఫర్టబుల్గా ఉండే ట్రైన్ ఇదే. మనం మార్నింగ్ దిగ్గానే ప్లాట్ఫామ్ బయటకు వచ్చేస్తే రోడ్ నుంచి మనకి కొండపైకి కొండ కిందకి అనేది కూడా 2 రకాలుగా బస్సులు అవైలబుల్గా ఉంటాయి. మనం ఏ రకంగా చూసుకొని అదే చేసుకోవచ్చు. మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇలాగ ఈ బస్ స్టాండ్లో దిగిపోతే ఈ బస్ స్టాండ్ పక్క నుండి మెట్లు మార్గాన పైకి వెళ్ళచ్చు. సుమారుగా ఒక 1000 మెట్ల వరకు ఉంటాయి. ఆ 1000 మెట్లు మనం నడుచుకుంటూ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. అలా కాదు మేము నడవలేం అనుకున్న వాళ్ళు ఈ బస్సు స్టాండ్ నుండి కొండపైకి కూడా ఈ మన దేవస్థానం సంబంధించిన బస్సు అనేది ప్రతి 15 నిమిషాలకు ఒకటి ఉంటుంది. ఆ బస్సు మీద మీరు పైకి వెళ్ళిపోవచ్చు. ఇది మేము ఎక్కింది ఏంటంటే డైరెక్ట్ స్టేషన్ నుండి కొండపైకి అనేది డైరెక్ట్ బస్సు దొరికింది మాకు. అదేంటంటే కొండ పక్క నుండి ఉన్న ఈ రోడ్డు అమ్మట అలా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతాం. మన కొండ జర్నీ స్టార్ట్ అయింది కదా. ఈ జర్నీ నాతో పాటు మీకు కూడా బోర్ కొట్టకుండా ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతలు నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి కొన్ని ఉన్నాయి. అది మీరు నేను కలిపి షేర్ చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ గుడి సింహాచలం అనేది దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గుడిలోని సంవత్సరంలో కేవలం 12 గంటలు కేవలం 12 గంటలు మాత్రమే ఆ స్వామివారు వరాహం, నరుడు, సింహరూపాలు కలిసి ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం భక్తులుగా ఉంటారు. అది కూడా ఎప్పుడంటే ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ విద్య అని ఒకటి ఉంటుంది. ఆ రోజు రాత్రి స్వామివారి విగ్రహం పైన ఉన్న చంద్రాన్ని తీసేసి మరుసటి రోజు పగటిపూట నిజరూప దర్శనం ఉంటుంది. ఈ నిజరూప దర్శనం జరిగిన రోజు అంటే మరుసటి రోజు తదియ రోజు సింహాచలం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా విపరీతమైన ఎండవేడి ఉంటుందంట. అక్కడ ప్రజలు అంటుంటారు. అదే రోజు బ్రహ్మోత్సవం కూడా ఉంటుంది. అదే రోజు రాత్రి చందన సమర్పణ ఉంటుంది. దాన్ని ఏంటంటే చందనోత్సవం అంటారు. ఈ చందనోత్సవానికి దేశం నలుమూల నుండి కూడా ఎంతమంది జనం వస్తారంటే అంతమంది జనం వస్తారు. కానీ ఆ నిజరూప దర్శనం చేసుకునేది మాత్రం కొంతమంది అదృష్టవంతులే. ఎందుకంటే అది ఉండేది 12 గంటలు మాత్రమే. అప్పటి నుండి మళ్ళీ సంవత్సరం పాటు ఆ చందనంతో కప్పేసి లింగ రూపంలోనే భక్తులకు స్వామివారి దర్శనం అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంకా చెప్పాలి ప్రత్యేకమైన రోజులు ఏమున్నాయరా అనే లెక్కేసుకుంటే ముక్కోటి ఏకాదశి చాలా బాగుంటుందండి. చందనోత్సవం, బ్రహ్మోత్సవాలు చెప్పాను కదా. మనం అనుకున్నట్టు ఆ స్వామివారి చందనం తీయడము, వేయడము అనేది ఆ 2 రోజులు కూడా జనాలతో బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పవలసిందంటే గిరి ప్రదక్షిణ. ఇందులోని గిరి ప్రదక్షిణ అనే దాంట్లో కొండ చుట్టూరా అంటే 35 కిలోమీటర్లు కాలినడకను మాత్రమే జనాలు ప్రదక్షిణ చేస్తారు. ఎంతంటే జనాలు ఇసుక వేస్తే రాళ్ళ జనం ఉంటారు. మనం అరుణాచలం అరుణేశ్వరుడు ఆ స్వామివారికి ఉండేది 14 కిలోమీటర్లే. కానీ అది నిత్యం ఇక్కడ సంవత్సరానికి ఒక్కరోజు అది కూడా 35 కిలోమీటర్లు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. అది చూసారండి, మన ఈ కొండ మీద ఎంత జర్నీ చేస్తున్నా సరే
ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ ఏంటి, ఆ హిల్స్ ఏంటి, ఆ లోయలు ఏంటి అవన్నీ చూస్తుంటే మనకు జర్నీ అనేది తెలియదు. అప్రాక్సిమేట్‌గా మనం కొండ కింద నుండి పైకి వెళ్ళడానికి ఇంచుమించుగా 40 మినిట్స్ పడుతుంది. 40 మినిట్స్ కూడా మనకి ఆటోమేటిక్‌గా టైం పాస్ అయిపోతూ ఉంటది. ఏంటంటే ఆ పీస్‌ఫుల్‌గా ఉండడం అంటే ఏంటి, మనం అయి చూసుకోవడం, రావడం అంతా కూడా మనం ఒక తిరుపతి కొండ ఎక్కుతున్నామా, శ్రీశైలంలో ఎక్కుతున్నామా అన్న భ్రమలో ఉండిపోతాం అనమాట. అలా ఉంటది అక్కడ అట్మాస్ఫియర్ అనమాట. పైగా ఈ కొండలో ప్రత్యేకత ఏంటంటే సంపంగి పువ్వులండి. సంపంగి పువ్వులకి, పనస పళ్ళకి ఈ కొండ చుట్టుపక్కల పెట్టింది పేరు. అదిగోండి ఆ గాలి గోపురం కనబడుతుంది కదా, అంటే మన బస్సు దిగే టైం వచ్చింది. దర్శనం చేసుకోవడానికి సమయం వచ్చేసిందనమాట. మన కొండ కింద ఎక్కినా, రైల్వే స్టేషన్లో ఎక్కినా, కొండపైకి బస్సు అంటే ఎక్కామంటే ఎవరైనా సరే దిగవలసింది ఇక్కడే దిగుతాం. కానీ ఇది అస్తమానం ఇలాగే ఉంటుందని కాదండి. అక్కడ గుడి దగ్గర జరిగే కన్స్ట్రక్షన్ బట్టి రూట్లు మారుస్తూ ఉంటారు. మనకి ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఉంటుంది, ఈ రూట్ను వెళ్ళాలి, ఆ రూట్ను వెళ్ళాలి అంటూను. అది ఇంకా చాలా వరకు వర్క్ అవుతుంది. దిగుతున్నాం కిందకి. మేము ఇక్కడ రావడానికి ఒక 3 or 4 days బిఫోర్గా గిరి ప్రదక్షిణ జరిగిందండి. అయితే ఆ రోజు అక్కడ వర్షం పడిందంట. అందువల్ల అక్కడికి రాని జనాలందరూ కూడా ఈ ఆదివారం ఫుల్ క్రౌడ్ ఉంది. అంత జనం లేరండి. ఎంత జనం ఉన్నారో ముందు మీరే చూస్తారుగా. మామూలు జనరల్ టైంలో వెళ్తే అసలు ఇంత జనం ఉండరు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. చూసుకురండి అసలు బైకులు అన్నీ ఉన్నాయంటే కొండ మీదకి వెళ్ళేవి. ఇంక మిగతా జనరల్గా ఇలా బస్సుల మీద వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. చాలా జనంతో మాత్రం కిటకిటకిటలాడిపోయిందండి. ఇలాగ అవ్వలేదు. మాకైతే నిజంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈ జనాలను చూసి. అంత జనం ఏంటండి బాబు. మామూలుగా అయితే ఉంటారు, ఆదివారం వీకెండ్స్ కాబట్టి బాగుంటుంది. కానీ ఇదైతే అంతకు మించి. ఇంకా మనం ఇలా వెళ్ళాం కదా, ఈ లెఫ్ట్ సైడ్ చెప్పల్స్ కౌంటర్ అండి. పైకి వెళ్ళిపోతాం. ఈ మెట్ల నుంచి పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోతే మళ్ళీ రైట్ డౌన్కి వెళ్తే అక్కడ బ్యాగ్స్ కౌంటర్ ఉందండి. ఇక్కడ గుడిలో ఉన్న మైనస్ ఏంటంటే బ్యాగ్స్ కౌంటర్ ఒక దగ్గర, చెప్పల్స్ కౌంటర్ ఒక దగ్గర, మొబైల్స్ కౌంటర్ ఒక దగ్గర. అందువల్ల అలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడక తప్పట్లేదు. ఇక్కడ ముఖ్యంగా 4 జలధారలు ఉన్నాయి. ఒకటి గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. ఈ దారిలో ఎవరికి అవైలబిలిటీగా ఉన్న దాంట్లో స్నానాలు చేసి వాళ్ళు స్వామివారికి దర్శనానికి వస్తారు. కానీ ముఖ్యంగా మనకు బాగా అందుబాటులో ఉన్నదల్లా ఏంటంటే గంగధార. ఇది ఎక్కడంటే స్వామివారికి తలనీలాలు సమర్పించుకోవడానికి అతి సమీపంలో ఉంటుంది. అందువల్ల భక్తులు అనేది ఎక్కువగా దీనికే ప్రిఫర్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాంగా గిరి ప్రదక్షిణ జరిగి అప్పుడు 4 రోజులు అయిందని. ఇంకా అప్పుడు ఏర్పాట్లు అలానే ఉన్నాయి చూడండి, ఆ షెడ్ అదిని. మామూలు టైంలోనైతే అంత హడావిడిగా ఉండదు, కానీ ఇప్పుడు చూడండి ఆ జనాలు, ఆ షెడ్, ఆ వాతావరణం, అట్మాస్ఫియర్ అంతా మంచి హడావిడి గందరగోళంగా ఉంది. ఇక్కడ నుండి మనం జస్ట్ కొద్దిగా అలా లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా గంగధార అని, ఆ గంగధార దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఇటు నుండి వెళ్తాం. గంగధార వాటర్ ఫాల్స్ క్యాష్ కన్నాను ఎందుగా అంటే ఎదర తలనీలాలు ఇచ్చుకునే దగ్గర ఉంటుందన్నమాట అది. ఇందాక మనం చెప్పుకున్నాం పనస చెట్టుకి, సంపంగి పువ్వుకి ఈ కొండ బాగా ప్రసిద్ధి అని. ఈ ఎదరున్న చెట్టు చూడండి, అదే సంపంగి పువ్వు చెట్టు. మన వాళ్ళు ఏదైనా ఫ్రీగా వస్తే చెడగొట్టడానికి రెడీగా ఉంటారు కదా. చూడండి ఆ చెట్టుకి పువ్వులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. దాని చుట్టూ పొలం మనకు చూసుకొని ఆ పూలు కోసడానికి అంతా రెడీ అయిపోతుంది. ఇవి దర్శనం టైమింగ్స్ అండి. ఈ ప్రతి ఒక్క టైమింగ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఇక్కడ నుండి అలా స్ట్రైట్గా ఒక 100 మీటర్లు ఎదరికి వెళ్ళామనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నాం గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. ఈ 4 దారిలో ఒక దారి అయిన గంగధార అనేది ఎదర ఉంటుంది. మనం వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ నీరు కొండలోంచి ఎక్కడి నుండి వస్తుందో కూడా ఇప్పుడు కూడా ఎవరికీ తెలియదండి. ఆ వచ్చిన దాన్ని ఒక రూట్ పేపర్ ఒక లైన్లో తీసుకొచ్చి ఒక సింహం బొమ్మలు లాంటివి పెట్టి 5 దారుల కింద మనకి అక్కడ రావడం జరుగుతుంది. అందులో మనం స్నానాలు చేయడం, అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళడం అనేది షరా మామూలే. చూసారండి జనాలు ఎలా ఉన్నారో, అసలు ఖాళీ అంటూ లేదండి. ఇది 300 రూపాయల టికెట్ లైన్ ఇది, కానీ ఎలా ఉన్నారు చూడండి. చెప్పాను కదండి మనకి ఇక్కడ సంపంగి పూలే మంచి ఫేమస్ అని. సంపంగి పూలు, తులసి మాలలు అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఎవరైనా టెంపుల్లో తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు కొనుక్కొని వెళ్ళొచ్చు. అక్కడి మనం స్ట్రైట్గా వచ్చేస్తానండి
దర్శనం అయిపోయిన తర్వాత ఇలా లోపల నుండి బయటకు వచ్చేస్తామండి. ఇది గాలిగోపురం అంటారు. ఈ గాలిగోపురం పక్కన వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వస్తే ఎటువంటి ఇబ్బంది జరగకుండా లిఫ్ట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఎలాంటి వాళ్ళైనా సరే దర్శనం చేసుకొని బయటికి ఇలా రావాల్సింది. ఇలా వస్తూ వస్తూ ఇలా లెఫ్ట్ సైడ్ మనకు చూడండి, రైట్ సైడ్ షెడ్ ఉంది కదా, ఆ షెడ్లోంచి వస్తాం బయటికి. ఆ షెడ్లోనే లెఫ్ట్ సైడ్ ఇంకో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు లోపలికి వెళ్తే ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ మనకు లడ్డు, పులిహోర అనేది అమ్ముతారు అక్కడ. అది చూసుకొని మళ్ళీ రిటర్న్లో బయటకు వస్తూ ఫోటో అయినా తీసుకోకుండా వెళ్ళాలంటే జరగదు. ఇక్కడ చిన్నపిల్లలు చూడండి ఎలా రెడీ అయ్యారో, లోపల స్వామివారి ముందు నృత్య ప్రదర్శన చేయడానికి అని చెప్పేసి వస్తున్నారన్నమాట. వాళ్ళు చిన్న పిల్లలండి, ఇంచుమించుగా ఒక బ్యాచ్ల కింద ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఒక హెడ్ ఉంటారు. వాళ్ళని ఒక టీం లీడర్ అనమాట. వాళ్ళు తీసుకుని వెళ్ళడం మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లోనే జరగడం చాలా చాలా బాగుందండి. అక్కడ చిన్న పిల్లలు ఎంత బాగా తయారయ్యారు తెలుసండి, అసలు సూపర్గా ఉన్నారు. అలా వెళ్తున్నారు చూడండి, ఒక లైన్ ప్రకారం వెళ్తారు, అలా ఒక పద్ధతిగా వెళ్తారు, అలాగే వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ స్పెషల్ ఎంట్రీ అనేది వాళ్ళ వరకే మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు ఆ లైన్లోకి వెళ్తాం అనేది జరగదు. ఎవరైనా సరే అటుపక్క నుండి వెళ్ళడం, దర్శనం చేసుకొని ఈ రోడ్ నుంచి రావడం. తీసేసుకున్నాము, దర్శనం అయిపోయింది, ప్రసాదాలు తీసుకున్నారా, ఇంక ఇలా డౌన్లోకి వచ్చేస్తాం. ఆ డౌన్లో వచ్చేస్తాను చూడండి, అది చివరి కొండ మీద ఉంది చూడండి, ఒక బిల్డింగ్ లాంటిది. అదేంటంటే ఈ గెస్ట్ హౌస్లో ఉంటాయి కానీ అలా రూమ్స్ అలౌటింగ్ అనమాట. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఉండవలసి వచ్చిన వాళ్ళు ఆ రూమ్స్ అనేది మనం బుక్ చేసుకోవడానికి అనేది అక్కడ అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. దీనికి ఆపోజిట్లోనే మనం ఇందాక ఎక్కడైతే బస్సు దిగామో ఆ బస్సుకు ఉన్న రోడ్డు ఏంటంటే ఇది. ఒకసారి మనం కొండ ఎక్కినప్పుడు బస్సులను కూడా ఇక్కడే దింపుతారు. ఇప్పుడు ఏంటంటే బస్సులు మాత్రం ఇందాక మనం దిగిన దగ్గర దింపేశారు, ఎక్కవలసింది మాత్రం ఇక్కడే ఎక్కాలి. చూడండి అక్కడ బస్సు కనబడుతుంది కదా, ఈ బస్సు ఏంటంటే మనకి కొండపై నుండి కింద నుండి పైకి వెళ్ళడానికి మాత్రమే ఈ బస్సును ఉపయోగిస్తారండి. అవి దేవస్థానం బస్సులు. ఈ బస్సులు కిందకి వెళ్ళడానికి 15 రూపాయలండి, పైకి రావడానికి కూడా 15 రూపాయలు ఛార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి బస్సు కాలర్, మీకు ఆటోమేటిక్గా అక్కడ బస్సు అనేది డిఫరెన్స్ కనబడిపోతుంది. కంప్లీట్గా ఫుల్ అయ్యేటంత వరకు తీయరు, అంటే ఫుల్ అయ్యేంత టైం కూడా ఉండదులేండి. బస్సు రావడం ముఖ్యం, ఎక్కేస్తారు ఆటోమేటిక్గా. జస్ట్ ఒక 10 మినిట్స్లో కిందకి వెళ్ళిపోతాం. ఇది చూడండి, మన దర్శనం అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోయాం. అవునండి, చెప్పడం మర్చిపోయాను, లోపల ఒక కప్ప స్తంభం ఒకటి ఉంటుందండి. అదేంటంటే మనం గుళ్ళో గర్భగుడికి వెళ్తూ ఉండగా ఎడం చేతి పక్క ఉంటుందండి కప్ప స్తంభం అని చెప్పేసి. ఈ స్తంభం ఏంటంటే సంతాన గోపాల స్వామివారి యంత్రంతో ప్రతిష్టమైందన్నమాట. అది అత్యంత శక్తివంతమైందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పం చెల్లించేవారు అన్నమాట. అంటే కప్పం అంటే మనం వేరే, అంటే ఇప్పుడున్న మా ఎవరికి తెలియదు. కప్పం అంటే పన్ను, మీన్స్ ట్యాక్స్ అన్నమాట. కనుక దీన్ని కప్ప స్తంభం అనేవారు. మనం అలా కాలక్రమేణా కప్ప స్తంభం వల్ల పోను కప్ప స్తంభం అయిపోయింది. మనం ఎక్కేటప్పుడు ఇంచుమించుగా ఒక 40 మినిట్స్ పడింది అనుకుంటే, దిగేటప్పుడు మాత్రం 15 మినిట్స్లో దిగిపోయామండి. అయిపోయింది, రిటర్న్ అయిపోయింది, స్టేషన్కి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? అబ్బా కాదండి, ఇక్కడ మనం ఇంకో దగ్గరికి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాను ఒకసారి చూడండి, మీరు కూడా నాతో పాటు అలా బస్సు ఎక్కేసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాను సడన్గా మీకు చూపిస్తానా? ఏటోనండి, ఏ పని మీద నేను వైజాగ్ వచ్చినా సరే ఆఖరి మూమెంట్లో ఈ ప్లేస్ రాకపోతే నాకు జర్నీ ఫుల్ ఫీల్ అయినట్టు ఉండదు. ఎందుకంటే పొద్దున్నే ఎంత స్ట్రగుల్తో ఊరంతా తిరిగినా లాస్ట్ మూమెంట్లో ఒక అరగంట అలా బీచ్కి వచ్చి కూర్చొని అలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే అబ్బా నా ట్రిప్ కంప్లీట్ అయ్యింది అన్న ఫీల్ తోటి హ్యాపీగా రిటర్న్ అయిపోతాను. అంత బాగుంది, నాకు ఇష్టం అండి ఆ బీచ్ అనేది. చూడండి మా మేడం గారు పడే కష్టాలు. నీటిలో ఎక్కడ ఆగుద్దండి అసలు, ఏటో చెప్తే వినరు. సర్లేండి నడిచండి, అలా స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇది మన వైజాగ్ స్టేషన్ అండి. మీకు ఈరోజు మార్నింగే చూపిద్దాను, కానీ అక్కడ మనకి టెంపుల్కి వెళ్ళాలి, ఈ హడావిడిలో ఇంకా స్టేషన్ అనేది మీకు చూపించలేకపోయాను. చూసారుగా, విశాఖపట్నం రైల్వే స్టేషన్ అండి. అది మొత్తం చాలా పెద్ద స్టేషన్ అండి, చివరి చివరికి ఉంటుంది. అయితే ఏంటంటే మనకి లెఫ్ట్కి వెళ్దాం. లెఫ్ట్లో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అసలు ఇంతవరకు నేను ఎక్కడ చూడలేను. ఒకటి తిరుపతిలో చూసాను గుర్తు, మళ్ళీ ఇక్కడే అటువంటి చూసా.
అది చూడండి, అలా లోపలికి వెళ్దాం. చూసారండి, విమానం రెక్కల్ని విమానం తగిలించడం మర్చిపోయి సీలింగ్ తగిలించేసినట్టు ఉంటుందండి ఫ్యాన్ ఎక్కడది. అంత పెద్ద పెద్ద రెక్కలతో ఉంటుందండి. మొత్తం హాల్ అంతటికి ఒకటే ఫ్యాన్ అండి బాబు. ఎలా ఉందో చూడండి. అక్కడి నుండి వచ్చేసి బయటికి శుభ్రంగా మాకు రాజమండ్రికి ఒక టికెట్ తీసుకున్నామండి. ఎందుకు ఏ ట్రైన్కి అనుకున్నారా? పొద్దున్న మేము ఏ ట్రైన్కి అయితే వస్తామో సాయంత్రం కూడా ఆ ట్రైన్ రిటర్న్ అయిపోతామండి. చెప్పాను కదండి ఆ ట్రైన్ మా ఫ్యామిలీ ట్రైన్ అని. ఇప్పుడు ఇక్కడ సాయంత్రం బయలుదేరుతుందండి 6:40కి. అనగా రైట్ టైం 10 కల్లా మళ్ళీ మేము రాజమండ్రి వెళ్ళిపోతాం. అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఊళ్ళో ఉన్నట్టు ఉంటుంది, మా పని మేము చేసుకుని వచ్చేసినట్టు కూడా ఉంటుందండి. అయితే ఈ ట్రైన్ ఏంటంటే తీయడం అయితే 6:40కే తీస్తారు, పెట్టడం ప్లాట్ఫామ్ మీద పెట్టడం మాత్రం ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇంకో ఫ్యాన్ అండి. దీని మోటార్ చూడండి ఎంత పొడవు ఉందో. పెట్టడం మాత్రం 8 నెంబర్ ప్లాట్ఫామ్ మీద పెట్టేస్తారండి 5:30 కల్లా. అంటే ఏముందండి, పొద్దున్న అలసిపోయి ఉంటాం కదా, సీట్ కానీ బెర్త్ కానీ దొరికిందనుకోండి చిన్న కొనుకేసేస్తే పని అయిపోతుంది. సీట్ కానీ దొరకకపోతే మళ్ళీ ఇదంతా జర్నీ స్టాండింగ్లు చేసుకోవాలంటే కష్టమే కదండి. అందుకనే చిన్న కంగారు పడతాము. ఎలాగైతే అండి ప్లాట్ఫామ్కి వచ్చేసాం. జాగ్రత్తగా అప్పర్ బెర్త్ దొరికింది. శుభ్రంగా వైజాగ్ స్టేషన్ బయట చపాతీలు కొనుక్కున్నాను, తినేసామండి. తినేసి జీన్ వేసేసాను. జాగ్రత్తగా నెమ్మదిగా అలా 10 అయ్యేటప్పుడు రాయమండ్రిలో దింపేసాడండి. ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాం. అయిపోయింది. ఈ రోజుతో మాకు సింహాచలం ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చూడడం కంప్లీట్ అయిపోయిందిగా. సరే, మరి మీరు చేయవలసిన పని చేసేయండి. మరి ఏంటనుకుంటున్నారా, నేను మీకు పెద్ద పెద్ద పనులు అని చెప్పేస్తానండి. సరదాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని గంటను ఒక్క ల్యాక్ కొట్టండి అని చెప్తాను. అంతే కదండి. మరి ఇంకెందుకు లేటు, ల్యాక్ కొట్టండి ఒకసారి.